అయితే యుద్ధం లేదంటే ఆర్థిక ఆంక్షలు తన మాట వినని దేశంపై అమెరికా యాక్షన్ ఈ రెండు అంశాల చుట్టూనే తిరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రతీకారం అనేది అమెరికా బ్లడ్లోనే ఉంటుంది. కానీ భారత్ దారి అది కాదు. తన నిర్ణయాలతో ప్రపంచానికి మంచే తప్ప చెడు జరగకుండా చూసుకుంటుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వేళ మాస్కో నుంచి క్రూడాయిల్ దిగుమతుల నిర్ణయం కూడా అలాంటిదే. ఈ నిర్ణయాన్ని అప్పట్లో తెగ తప్పు పట్టిన అమెరికాకు ఇప్పుడే వాస్తవం ఏంటో తెలిసొస్తోంది. ఫలితంగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు తామే అవకాశం ఇచ్చామని కొత్త వాదన తెరపైకి తెచ్చింది. ఇంతకు ఇప్పటి వరకు భారత్ రష్యా చమురు ఒప్పందాన్ని తప్పుపట్టిన అమెరికా సడన్ గా ఎందుకు మాట మార్చింది? రష్యా నుంచి చమురు దిగుమతుల ద్వారా భారత్ ప్రపంచాన్ని ఎలా కాపాడింది? భారత్ రష్యా క్రూడ్ డీల్స్ పై అమెరికా మాట మార్చిందా? 2 ఏళ్ల తర్వాత చమురు దిగుమతి రైటే అని ఎందుకంది? ఆ నిర్ణయం సంక్షోభం నుంచి ప్రపంచాన్ని ఎలా కాపాడింది? They bought Russian oil because we wanted somebody to buy Russian oil at a price cap. That was not a violation or anything. It was actually the design of the policy, because as a commodity we didn't want oil prices going up, and they fulfilled that. ఈయన పేరు ఎరిక్ గార్సెట్టి, మన దేశంలోని అమెరికా రాయబారి. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు మొదలైన 2 ఏళ్ల తర్వాత ఆ ఒప్పందంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్లో జరిగిన అంతర్జాతీయ వ్యవహారాల్లో వైవిధ్యం సమావేశంలో మాట్లాడిన గార్సెట్టి, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగకూడదనే లక్ష్యంతోనే రష్యా చమురును కొనే అవకాశాన్ని ఇండియాకి ఇచ్చామని చెప్పారు. మాస్కో చమురును భారత్ కొనడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీత స్థాయిలో పెరగలేదన్నారు. ఈ విషయంలో మోడీ సర్కారు సరైన రీతిలో స్పందించిందని చెప్పారు. అయితే ఈ విషయంలో ఎరిక్ గార్సెట్టి చెప్పిన మాటల్లో నిజాల కంటే అబద్ధాలే ఎక్కువున్నాయి. ఎందుకంటే రష్యా నుంచి చమురు దిగుమతుల నిర్ణయాన్ని మొదట తప్పుపట్టింది అమెరికానే. ఆర్థిక ఆంక్షలతో రష్యాను చిక్కుల్లో పడేయాలన్న లక్ష్యం నెరవేరకపోవడంతో భారత రష్యా ఆయిల్ డీల్స్ ని తీవ్రంగా తప్పుపట్టింది బైడెన్ సర్కార్. మోడీ సర్కార్పై తీవ్రంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఆ ఒత్తిళ్లకు భారత్ లొంగలేదు. ఇంధన ఉత్పత్తి లేని దేశాలకు దిగుమతి ఒక్కటే ఆప్షన్. చాలా దేశాలు తమ విదేశీ మార్గాల్లో చాలా వరకు ఇంధనం కోసమే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. భారత్ కూడా ఇందుకు అతీతమేం కాదు. మన అవసరాల కోసం సౌదీ అరేబియాపైనే అధికంగా ఆధారపడ్డాం. కానీ ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత రష్యాతో మనకున్న స్నేహం కారణంగా మాస్కో మీకు మాత్రమే అంటూ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశం నుంచి తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తామని, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు కూడా లేకుండా చేస్తామని ప్రకటించింది. మాస్కో నుంచి ఇలాంటి ఆఫర్ రావడానికి 2 కారణాలున్నాయి. వాటిలో మొదటిది రష్యాతో భారత్కు ఉన్న స్నేహమైతే, రెండోది యుద్ధంపై భారత్ వైఖరి. నిజానికి యుద్ధానికి ముందు కూడా రష్యాతో మన రిలేషన్ ప్రత్యేకమైందే. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా మాస్కో నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతుల ఆలోచన ఇటు భారత్ అటు రష్యా రెండూ చేయలేదు. కానీ యుద్ధం తర్వాత అమెరికా సహా పశ్చిమ దేశాలు మాస్కోపై ఆంక్షలు విధించడం, G7 లాంటి దేశాలు రష్యా ఆయిల్ ఎగుమతుల ధరలు నిర్ణయించడం ద్వారా మాస్కోకు చెక్ పెట్టాలని భావించాయి. ఫలితంగా పుతిన్ ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడం మొదలుపెట్టారు. వాటిలో మొదటి స్థానం భారత్దే అయింది. నిజానికి మాస్కో నుంచి భారత్ ఇంధన దిగుమతులు ప్రారంభించిన తర్వాత అమెరికా, EU దేశాలు మనల్ని కార్నర్ చేసే ప్రయత్నం చేశాయి. రష్యా దండయాత్రతో ఉక్రెయిన్ ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ఆ యుద్ధాన్ని క్యాష్ చేసుకుంటున్నారని విష ప్రచారం చేశాయి. అయితే ఆ విమర్శలకు మన విదేశాంగ మంత్రి జయశంకర్ ధీటైన కౌంటర్లు ఇచ్చారు. ఆంక్షల పేరుతో డ్రామాలే తప్ప అమెరికా, EU దేశాలే మాస్కో నుంచి అధికంగా ఆయిల్ దిగుమతులు చేసుకుంటున్నాయని నోళ్లు మూయించారు. చివరికి ఈ విషయంలో అటు రష్యా ఇటు ఇండియాను నిలువరించడం అసాధ్యమని భావించిన అమెరికా సైలెంట్ అయిపోయింది. అలాంటి అమెరికా ఇంతకాలం తర్వాత రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులకు ఇండియాకు తామే అవకాశం ఇచ్చామని తలపోగరు కామెంట్లు చేస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో మాస్కో నుంచి చమురు దిగుమతులకు ఎవరి అనుమతులు ఇండియాకు అవసరం లేదు. అలాంటప్పుడు ఇండియాకు తామే అవకాశం ఇచ్చామని ఎలా చెబుతారు? అమెరికా వాదనను పక్కన పెడితే ఎరిక్ గార్సెట్టి చెప్పిన దాంట్లో ఒక్కటి మాత్రం నిజం ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతుల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు అదుపులో ఉన్నాయి. ఈ విషయం మన విదేశాంగ మంత్రి జయశంకర్ ఎప్పుడో చెప్పారు. ఆయన మాటల్లో చెప్పాలంటే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు చేసుకుంటున్నందుకు ప్రపంచమే ఇండియాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. The LNG suppliers were no longer interested in dealing with them. They had bigger fish to fry. So we've actually softened the oil markets and the gas markets through our purchase policies. We have, as a consequence, actually managed global inflation. So frankly, people should be saying thank you. Service. Yes, absolutely. I'm waiting for the thank you. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధరలు పెరగకుండా చేసిందని, ఆ కారణంగా అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉండేందుకు ఉపయోగపడిందని జయశంకర్ చెప్పారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు భారత్కు కృతజ్ఞతలు చెప్పాలని, దానికోసం తాను ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. ఒకవేళ పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకుంటే అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా పెరిగేవని తెలిపారు. ఈ క్రమంలోనే ఎక్కువ ధరలకు యూరోప్ దేశాలు కూడా చమురును
కొనుక్కోవలసి వచ్చేదని పేర్కొన్నారు. ఈ ఆంక్షల సమయంలో ఎల్పీజీ మార్కెట్లలో ఆసియాకు రావాల్సిన పెద్ద సరఫరాదారులు యూరోప్కు వెళ్లారని, కొన్ని చిన్న దేశాలు ఎల్పీజీ ఇంధన కొనుగోలు కోసం దాఖలు చేసిన టెండర్లపై స్పందించేందుకు కూడా సరఫరాదారులు ఆసక్తి చూపలేదని చెప్పారు. ఇక అదే సమయంలో రష్యాతో భారత్ తమ బంధాన్ని కూడా కొనసాగించాలని నిర్ణయించిందని జయశంకర్ స్పష్టం చేశారు. అయితే ఈ విషయం అమెరికాకు ఇప్పుడే బోధపడినట్టుంది. అందుకే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు తామే అవకాశం ఇచ్చామంటూ కొత్త వాదన తెరపైకి తెస్తోంది. నిజానికి రష్యాపై ఆంక్షలకు ముందు బ్యారెల్ చమురు సుమారు $90కు విక్రయించేవారు. ఆంక్షల తర్వాత ఈ ధర $120 దాటింది. భవిష్యత్తులోనూ మాస్కోపై మరిన్ని ఆంక్షలు ఉంటాయనే సంకేతాలు వస్తుండటంతో రిఫైనర్లు అప్పుడే భయపడ్డారు. పాశ్చాత్య దేశాలు చమురు ఆంక్షలు విధించినా రష్యా ఇంధనానికి దూరంగా ఉన్న ముడి చమురు బ్యారెల్ ధర $120 నుంచి $200 వరకు పెరగవచ్చునని ఇంధన విశ్లేషకులు హెచ్చరించారు. చమురు ధరలు ఎక్కువగా ఉండడం వల్ల అమెరికాలో గ్యాలన్ ఇంధన ధర $5 దాటే పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ సమస్యను అధిగమించడానికి బైడెన్ సర్కారు తీవ్రంగా ప్రయత్నించింది. రష్యా ఇంధన ఎగుమతులపై నిషేధం యూరోప్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఎందుకంటే యూరోప్కి 40% నేచురల్ గ్యాస్ రష్యా నుంచే సరఫరా అవుతుంది. అంతేకాకుండా విద్యుత్ పరిశ్రమల అవసరాలకు యూరోప్ చమురులో 1/4 వంతు వాటా మాస్కో నుంచి దిగుమతవుతుంది. కానీ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్న భారత్ దాన్ని యూరోప్కు ఎగుమతి చేయడంతో యూరోపియన్ దేశాల కష్టాలు కూడా తీరాయి. ఇవేవీ పట్టని అమెరికా అప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆంక్షలు విధించి ఇప్పుడు వాస్తవాన్ని గ్రహించి ఇండియాకు తామే అవకాశం ఇచ్చినట్టు చెబుతోంది.